మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చెప్పుకోనికి మమ్మీ డాడీ ఉంటారు కదా, కానీ చాలామందికి మమ్మీ డాడీ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకోటి మనల్ని బేర్ చేయడానికి మన పేరెంట్స్ ఉంటారు, కానీ 20 to 25 పీపుల్ని బేర్ చేసుకునే ఒక అమ్మ ఉందన్నమాట ఇక్కడ. సో ఆమె అసలు ఇంతమందిని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది, ఎలా కేర్ తీసుకుంటుంది, వాళ్ళని ఎలా ముంగటికి తీసుకోబోతుంది అనే విషయం వాళ్ళని అడిగే తెలుసుకుందాం. సికింద్రాబాద్లో ఉన్న సర్వ్ నీడీ అనే ఆర్గనైజేషన్కి ఇప్పుడు మనం వచ్చాము. ఇది ఒక ఆఫెన్ ప్లేస్, కానీ ఇది ఆఫెన్ ప్లేస్ అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు మాత్రం అలా ఎప్పుడు అనుకోరు. అది ఒక ఫ్యామిలీ లా ట్రీట్ చేస్తారు. సో లోపలికి పోయి వీళ్ళు మదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దామా. లెట్స్ గో. సో ఫైనల్గా నేను లోపలికి ఆర్ఫనేజ్కి అయితే వచ్చేసిన. సో అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే నాకు చిన్న షాక్ వచ్చింది ఏంటంటే అనూప్ రూబెన్స్ ఇస్ విత్ మీ. హాయ్. హౌ ఆర్ యూ? గుడ్ అండి. గుడ్. ఓకే, యాక్చువల్లీ ఇట్స్ టూ గుడ్ టు సీ యూ హియర్. సో చెప్పండి, యాక్చువల్లీ హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ మామ్ అండ్ యూ? అంటే కొంతమందికి డాడ్తో క్లోజ్ ఉంటారు, కొంతమంది మామ్తో కదా. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ మామ్, హౌ ఇట్ వాజ్ అండ్ ఆల్. Yeah, actually always I was very close with my mom actually. She was everything అనమాట నాకు. She was my strength and అంటే ఎంత క్లోజ్ రిలేషన్ అంటే అందరి మదర్స్ అలాగే ఉంటారు, బట్ నాకు స్పెసిఫిక్గా చెప్పాలంటే లైక్ నేను హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉంటుంది నాకు. అంటే ఐ generally don't have like much time to spend with from intermediate onwards I was like busy in programs and shows and now in movies. అలా different స్టేజెస్లో ఎంత బిజీ ఉన్నా కూడా లైక్ నైట్ చాలాసార్లు వెళ్ళేవాడిని కాదు ఇంటికి, ఒకసారి చాలా లేట్గా వెళ్ళేవాడిని. ఎప్పుడైతే వెళ్తానో తినకుండా కూర్చునేది. లైక్ షీ వాజ్ సో లైక్ అంటే లైక్ ఫ్రెండ్లీ అండ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్, బట్ ఐఎమ్ మిస్సింగ్ మై మామ్ బికాస్ like 1.5 year, it's almost 1.5 year I lost her. అంటే ద బెస్ట్ మూమెంట్, అరే మమ్మ ఉంది కాబట్టి నాకు ఇది అయింది అన్నట్టు ఏదైనా ఉందా? లైక్ ఎవ్రీ మూమెంట్ ఇస్ బెస్ట్, బట్ ఒకటి ఉంటుంది కదా ఇట్లా ఆ టైంలో మమ్మీ లేకపోతే. యాక్చువల్లీ నాకు నా బెస్ట్ మూమెంట్ మమ్మీ ఒక ఎప్పుడు ఫిలిమ్స్ థియేటర్స్ చూడలేదు, మమ్మీ ఎప్పుడు చూడలేదు. అండ్ నేను రైట్ ఆపోజిట్, నేను మూవీసే, ఐ డూ మ్యూజిక్ ఫర్ మూవీస్ అండ్ ఐ విల్ బీ ఇన్ ద మూవీస్. బట్ మదర్ ఏంటంటే కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అండ్ ప్రేయర్ఫుల్గా ఉంటుంది. సో షీ వాచెస్ అట్ హోమ్, అంటే టీవీలో ఏది వస్తే చూస్తుంది, కానీ థియేటర్కి ఎప్పుడు రాలేదు. సో నేను ఎప్పుడు నా మూవీస్ నేను అడిగినప్పుడు బట్ లేదు మా అంటుండే. నేను లైక్ జైకి నా ఫస్ట్ ఫిలిం, గౌతమ్ ఎస్ఎస్సి, ఇష్క్, గుండె జారగాలంత అయింది, వీటికన్నిటికీ కూడా లైక్ మ్యూజికల్ హిట్ అయింది మామ రా అంటే. అంటే అన్ని అప్డేట్ తెలుసు, ప్రతి ఒక్క పేపర్లో ఇంటర్వ్యూస్, టీవీలో ఇంటర్వ్యూస్, ఏది వచ్చినా అన్నీ కలెక్ట్ చేసి పెడుతుంది. అంటే లాస్ట్ బట్ 1 year బిఫోర్ ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. అంటే ఇప్పటివరకు నా ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటివరకు ఏవైతే మూవీస్ చేశానో, ఏవైతే ప్రెస్ మీట్స్ ఉన్నాయో, ఇంటర్వ్యూస్ ఉన్నాయో, అన్ని పేపర్ కట్టింగ్స్ ఒక 3-4 files పెట్టించింది. దట్ మచ్ షీ ఫాలోస్ మీ, బట్ నెవర్ షీ కేమ్ టు ద థియేటర్ అండ్ వాచెస్ మై ఫిలిం. బ్రో నాకు ద బెస్ట్ మూమెంట్ వాస్ లైక్ ఎప్పుడైతే మనం చేశానో, నేను మమ్మీని చెప్పాను, నేను మమ్మ ఇది నువ్వు చూడాలి కంపల్సరీ. ద ఫస్ట్ టైమ్ ఐ టుక్ హర్ ఫర్ ద ప్రీమియర్ అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ షీ క్రైడ్ అనమాట చూసుకుంటా. అంటే ఇట్స్ లైక్ ఎన్ ఎమోషనల్ నో, లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మామ్ ఎవరైనా ప్రపోజ్ చేసిరా? మమ్మీకి అవన్నీ ఇంకా కామన్ అయిపోయింది యాక్చువల్లీ. ఒక స్టేజ్ ఏమన్నది మళ్ళీ మమ్మీ? ఏమన్నా మమ్మీతో వచ్చి చాలా ఫ్రెండ్లీగా ఉండడం ఇవన్నీ కూడా తెలుసు కదా మమ్మీకి. యా, సో మమ్మీ చెప్పేది కొంచెం మీ అమ్మాయితో జాగ్రత్త మీ నుంచి బెస్ట్ గిఫ్ట్ యాక్చువల్లీ. అంటే ఒకసారి ఇట్లా రేషన్ షాప్కి వెళ్ళేసి తీసుకొచ్చేటప్పుడు స్నాచ్ చేసిండ్రు. మమ్మీకి ఆ చైన్ అంటే చాలా, బికాజ్ డాడీ చాలా ఇయర్స్ తర్వాత కొనిచ్చాడు మమ్మీ. సో ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఉండేది మమ్మీకి ఒక మంచి ఇది పోయింది కాబట్టి అది నాకు డిఫాల్ట్గా మైండ్లో ఉండిపోయింది అనమాట. ఎలాగైనా మంచిది కొనియాలి. దెన్ ఐ బాట్ హర్ లైక్ గుడ్ నెక్లెస్. సో షీ వాజ్ లైక్ చెప్పకుండా జస్ట్ తీసుకొని వేసాను. అప్పుడు షీ వాజ్ లైక్ చాలా హ్యాపీ ఉండే. సో సర్వ్ నీడీ ఆర్ఫనేజ్కి వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళని చూసినాక? లైక్ మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇలాంటివి ఇంకా ఎప్పుడైనా ఆర్ఫనేజ్కి సపోర్ట్ చేయడానికైనా, లేకపోతే టు స్టార్ట్ సంథింగ్?
యా అండి, యాక్చువల్లీ ఫాదర్ పాస్డ్ అవే అయినప్పుడే రూబెన్స్ ట్రస్ట్ అని పెట్టాము. యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచి ఉండేది లైక్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అనేది. సో ఫస్ట్ మైండ్లోకి వచ్చేది ఆర్ఫనేజ్ పెట్టాలని ఉండే. సో ఐఎమ్ ఆల్మోస్ట్ ఐఎమ్ ప్లానింగ్ అనమాట టు సెటప్ ఏ గుడ్ ఆర్ఫనేజ్ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఓల్డ్ ఏజ్ హోమ్ ఫర్ ద అండ్ అది ప్రాసెస్లో ఉంది. అండ్ పార్ట్లీ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ సమ్ హోమ్ ఫర్ ద లైక్ ఓల్డ్ పీపుల్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ సమ్ ఫుడ్ అనమాట. డైలీ వాళ్ళకు ఒక టీము వాళ్ళకు కుక్ చేసి 3 పూటలు లైక్ ఫుడ్ పెడుతున్నారు. అండ్ నాకు ఈ మ్యాక్సిమం ఈ ఇయర్లో ఐఎమ్ ప్లానింగ్ వన్ ప్రాపర్ ప్లేస్ టు సెటప్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. క్యాన్ యూ హమ్ అ సాంగ్ ఫర్ దెమ్? సో మన మూవీల నుంచి ఒక సాంగ్. యా ఐల్ హమ్. అనూప్ గారు పాడే ముందు ఒకసారి చిన్నపిల్లలతో పాడిపిస్తా అంటున్నాడు. సో పాడతావా? చలో స్టార్ట్. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టమిన పుట్టినని అమ్మ జ్యేష్ఠాన్ని అంటున్నారా, ఈ పడులోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా, ఆడదని అంటారు అమ్మ పాడు అని తిడుతున్నారా, అష్టమిన పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడు అని తిడుతున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. నువ్వు ఎంత లక్కీ తెలుసా? ఎట్లా పాడేసినావు? మ్యూజిక్ డైరెక్షన్ అడుగుదామా? ఎట్లా పాడినావు? అడుగుదామా? ద స్కోర్ అడుగుదామా? వద్దా? హౌ వాస్ షీ? బాగా పాడిందా? బాగా కాదు, ఎక్స్ట్రానరీ పాడింది. అండ్ మోర్ ఆఫ్ అంటే సింగింగ్ కన్నా పక్కన పెడితే దానిలో ఒక ఫీల్ ఉంది. ఎంత ఫీల్తో పాడిందంటే అంటే ఇంకా ఏడవలే కానీ నాకు లోపల లైక్ ఐ వాజ్ షేకెన్. దట్స్ హౌ షీ ఈస్. చాలా బాగా పాడినమ్మా. చలో 1 2 3. దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏ కులమైన ఏ మతమైన మనసకొకటే లేరా, రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే లేరా, ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమౌదం అంతా ఈవేళ, వందే మాతరం అందమందరం, వందే మాతరం ఓ అందమందరం. సో ఒక ఆర్గనైజేషన్ని నడపాలంటే అది మామూలు విషయం కాదు. ప్రస్తుతం మనతో పాటు లలిత గారు ఉన్నారు. సో ఈ 25 మెంబర్స్ని అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వారి మాటలోనే. హలో అండి. హలో, బాగున్నారా? అవునా? సో ఎలా వచ్చింది అసలు మీకు ఈ థాట్ ఇట్లా ఆర్ఫనైజ్ నడిపియాలనేసి? అంటే ఈ థాట్ నాది కాదమ్మా, గౌతమ్ది, మా అబ్బాయి. తను పెట్టాడు. అంటే 2 years అయింది మేము ఆర్ఫనైజ్ హోమ్ పెట్టి. అప్పటి నుంచి నేను చూసుకుంటున్నాను పిల్లల్ని. అప్పుడు 12 అంతా ఉండేవాళ్ళు అనమాట, 10-12 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అనడానికి పెంచారు, ఇంకా పెంచుతూ కూడా ఉన్నాము. ఇప్పుడు 24 kids ఉన్నారు, ప్లస్ నా పిల్లలే కలిపి 26 అనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు 2 పిల్లలు ఉన్నారు, సో మళ్ళీ ఇంతమందిని పెంచుకుంటున్నారు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అందరినీ? అంటే పాపం వీళ్ళు ఆర్ఫనైజ్ పిల్లలు కదా, అందులో స్లమ్స్లో వచ్చిన పిల్లలు చాలా హార్డ్గానే ఉంటుంది, అంటే కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఫ్రీ బర్డ్స్గా ఉండేవాళ్ళు, కానీ పిల్లలు కూడా వాళ్ళు మనం చెప్పినట్టు విని ఇప్పుడు బాగా తయారయ్యారు, బాగున్నారు, డిసిప్లిన్గా ఉంటారు.
ఫ్యూచర్ అంటే వీళ్ళ ఫ్యూచర్ కోసం అనేసి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే స్కూల్స్కి కానీ లైక్ ఉంటుంది కదా ఫ్యూచర్ కోసం. స్కూల్కి పంపిస్తున్నాం, గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తాము. ఇంక ఫ్యూచర్లో కాలేజెస్ అని కూడా చదివిస్తాం మేము అనుకుంటున్నాము. సో దీనికోసం ఆల్రెడీ ఒక పేజ్ పెట్టారు కదా, అక్కడ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? రెస్పాన్స్ బాగుందమ్మా. అసలు వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, అసలు వరల్డ్ వైజ్ ఉన్నారు. చాలా మంది వస్తుంటారు చిన్నపిల్లల కోసము, వాళ్ళ కోసమే చాలా మంది వస్తుంటారు కూడా, స్పాన్సర్స్ కూడా. పిల్లలు బాగున్నారు, మంచిగా ఉన్నారు అనేసి వాళ్ళు దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర తీసి మాట్లాడుకోవడము అంతా బాగా చేస్తారు. అంటే ఎప్పుడైనా ఎవరైనా అడిగారా మాకు మమ్మీ డాడీ ఎవరు ఉన్నారు అలా అనేసి? వాళ్ళకి ఆ థాట్ వస్తుంది పిల్లలకి? అలాంటి థాట్ అసలు యాక్చువల్లీ నాకు తెలిసి రాదని నేను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము నా పిల్లల కంటే కూడా వీళ్ళు ఎక్కువగా ఆప్యాయంగా చూసుకుంటాను. మార్నింగ్ నేను 6కి వచ్చానంటే నైట్ 9 దాకా నేను ఇక్కడ ఉంటాను. కానీ వీళ్ళకి అసలు అలాంటి థాట్ రాదనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ గురించి అనుకోరు. ఎప్పుడైనా బై ఛాన్స్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు 2-3 మంత్స్కి ఒకసారి ఉన్న సింగిల్ పేరెంట్ కానీ ఎవరైనా ఉన్న వాళ్ళు అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట. ఓ మాకు పేరెంట్స్ ఉన్నారు ఎవరో సింగిల్ అన్నట్టుగా వాళ్ళకి థాట్ వస్తుంది. అంతవరకు ఏమీ అసలు ఆలోచన రాదు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా మళ్ళీ దానికి ఏ విధంగా టేక్ కేర్ చేస్తారు? అంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాలేదు, మామూలు సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్సే. కానీ అది రియల్లీ మామూలుగా కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ ఎప్పుడెప్పుడు వస్తుంది, దానికి మేము మామూలుగా మెడిసిన్ పెట్టుకుంటాం ఇక్కడే హోమ్లో. వెంటనే వాళ్ళకి మెడిసిన్ ఇస్తాము, క్యూర్ అయిపోతుంది. ఆర్గనైజేషన్ని మొత్తం హ్యాండిల్ చేసేది గౌతమ్ అని చెప్పింది ఆల్రెడీ వాళ్ళ మమ్మీ. సో గౌతమ్ నాతో ఉన్నాడు. సో గౌతమ్ చెప్పండి, అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? మీరు ఎంఎన్సీ కంపెనీ సాఫ్ట్వేర్ సైడ్ ఉండే, సో ఎలా వచ్చారు ఈ ఫీల్డ్లోకి? అసలు ఎంఎన్సీలో వర్క్ చేసేటప్పుడు లైక్ ఆ రియలైజేషన్ రాలేదండి. అంటే బయట ఒక ప్రపంచం ఉంది, దాంట్లో అనాథాలు ఉంటారు, తర్వాత వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ కొన్ని పరిస్థితుల వలన ఆ ప్రపంచంలోకి రావాల్సి వచ్చింది నేను. తర్వాత అది చూసినప్పుడు ఉండిపోకుండా నేను ఏదైనా చేయాలనుకున్నా వీళ్ళ కోసం స్పెసిఫికలీ. సో ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే ఒక ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేయించి లీగల్గా అండ్ అఫీషియల్గా ఫస్ట్ పిల్లల మీద పనిచేద్దాం అనుకున్నాం. లైక్ ఆర్ఫన్స్ అని మన ఇండియాలో చాలామంది ఉన్నారు పిల్లలు, రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు, లేదా ట్రాఫిక్ కిడ్స్ ఉన్నారు. తర్వాత తల్లిదండ్రులు ఉన్నా కూడా సరిగా చూసుకోలేని పిల్లలు ఉన్నారు. ఎస్పెషలీ మన సిటీలో హైదరాబాద్లో తాగుబోతులు ఎక్కువ మంది అనమాట. అమ్మ నాన్న ఇద్దరు తాగుతారు, బస్తీల్లో లేబర్ వర్క్కి వెళ్తారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పట్టించుకోరు పిల్లల్ని. దీనివల్ల మ్యాల్ న్యూట్రిషన్కి గురవుతున్నారు పిల్లలు. తర్వాత వాళ్ళకి పట్టించుకునే వాళ్ళు లేక, సరైన స్కూలింగ్ వెళ్ళలేక, తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చేసి వాళ్ళు ఒక ప్రెజెంట్ అనేది లేదు, వాళ్ళకి ఫ్యూచర్ అనేది చాలా దూరమైన మాట అయిపోయింది. సో వాళ్ళ బాధ్యతను తీసుకొని వాళ్ళకి ఏదైనా చేయాలని ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ ఆర్గనైజం స్టార్ట్ చేసాము. అలా 24 కిడ్స్ ఇప్పుడు మన ఆశ్రమంలో ఉన్నారు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది గౌతమ్? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు 24 కిడ్స్ ఉన్నారండి. మనకి రెంటెడ్ హోమ్లో ఉంటున్నాం ఈ 2 years నుంచి. సో ఒక పర్మనెంట్ ల్యాండ్ తీసుకొని వీళ్ళందరినీ 24 కిడ్సే కాకుండా ఇంకా చాలామందిని అరౌండ్ ఈ సిటీలో అసలు అనాథాలు లేకుండా చేయాలనేది నా టార్గెట్. సో అందరినీ ఆ షెల్టర్ హోమ్లో అక్కడ పెట్టి వాళ్ళు మిస్ అవుతున్నవి ఏదైతే ఉన్నాయో ఆప్యాయతలు, ప్రేమలు, బంధుత్వాలు, వీటి అన్నిటిని ఇద్దామని ఒక కోరిక ఉంది. సో ఇది డెఫినెట్లీ సమాజం సపోర్ట్ చేస్తే నేను చేయగలను. సో గౌతమ్తో పాటు ఆల్రెడీ 6 members వాలంటీర్స్ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ వీళ్ళకి ఎలా ఉంది? సో అసలు వాళ్ళు ఎందుకు అనుకున్నారు ఇలా సపోర్ట్ చేయాలనేసి? హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్, నేను అనంతపూర్ డిస్టిక్ అండి, నాది ఇక్కడ కాదు. నా పేరు మణికంఠారెడ్డి, నేను ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాను. సో నేను యాక్చువల్గా నేను సర్వనెట్ని ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ అయ్యాను. సో నాకు ముందు నుంచి సోషల్ వర్క్ అనేది చాలా ఇష్టం, బట్ నాకు ప్లాట్ఫామ్ దొరకలేదు చేయడానికి. సో మళ్ళీ గౌతమ్ అని నేను సర్వనెట్ అనేది నాకు చాలా పెద్ద ప్లాట్ఫామ్గా దొరికింది. నాకు చేయాలని ఎప్పటి నుంచో ఉంది, బట్ అది దొరకలేదు. సో ఇంకా నేను ఫేస్బుక్ ద్వారా అన్నకు కాంటాక్ట్ అయ్యి నేను ఇక్కడ దీంట్లోకి వచ్చాను. చాలామందికి సర్వీస్ చేయాలని ఉంటుంది అని చేయాలని ఒక ప్లాట్ఫామ్ దొరకదు, ఇక్కడ అది ఉంది. ఇది మెయిన్ నేను ఫేస్బుక్లో కనెక్ట్ అయ్యాను. లాస్ట్ టైం చేయడం ఒక సంబంధం లేని వ్యక్తికి తన వ్యక్తి అనుకొని చేయడం నాకు బాగా హార్ట్ టచ్ అయింది. సో నేను వచ్చి జాయిన్ అయ్యాను. ఇక్కడ అన్ని రిలేషన్స్ ఉన్నాయి నాకు. ఇక్కడ బ్రదర్స్ సిస్టర్స్ దొరుకుతారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఓల్డేజ్ హోమ్కి వెళ్తాం, అమ్మ నాన్న, ప్రతి రిలేషన్ దొరుకుతుంది ఇక్కడ. సో ఇక్కడ కొంతమంది చిన్నారులు మనతో ఉన్నారు. సో హాయ్. హాయ్. హాయా, ఓకే. సో నీకు డైలాగులు బాగా వస్తాయని చెప్తున్నారు, ఒక డైలాగ్ చెప్తామా మాకు సార్? నువ్వు నా పక్కన ఉన్నందుకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేడు మామ. ఏం చేస్తున్నావు శివ? ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు? 2 years. 2 years నుంచా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉన్నావా? ఈ హ్యాపీ మూమెంట్లో ఒక డైలాగ్ చేస్తాను. నీ ఫ్లూటు జింకమున్నూరు సింహం ఉండల కారు. అంటే ఎలా చూసుకుంటుంది నేను? బాగానే చూసుకుంటారు. బాగానే చూసుకుంటారు. ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? ఒక పాట పాడా? ఏం కాదు, అంత మనోలే. కోటి కోటి దండాలే కోనేటి రాయణ
కోరుకున్నవాడే కొంగు బంగారు దేవుడా. అరే మనవాడేందా నువ్వు కూడా ఉంది కదా. యాక్చువల్లీ మామూలు వ్యక్తుల కన్నా వీళ్ళు ఇంకా హ్యాపీగా జాలీగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరం ఒకసారి హ్యాపీ మదర్స్ డే చెప్పేద్దామా? ఓకే, 1 2 3 హ్యాపీ మదర్స్ డే.